ప్రతి ఒక్కరికి ఉండే కల ఏంటంటే విదేశాలకెళ్ళాలి, అక్కడ బాగా సంపాదించాలి అది ఇది అని అనుకుంటూ ఉంటారు. సో దట్ మనకి ఎక్కువ డబ్బులొస్తాయి అని. నిజంగా విదేశీ ప్రయాణం ఎళ్ళాలి అంటే చేతిలో గీత కూడా ఉండాలి అని చాలామంది అంటూ ఉంటారు. అది నిజమో కాదో నాకైతే తెలీదు. కానీ అలా అంటూ ఉంటారు. మన చేతిలో రేకుంటే నువ్వు ఇంట్లో కూర్చున్నా సరే నీకు అవకాశం వస్తది అని అంటూ ఉంటారు. ఏంటి నిజంగా విదేశీ ప్రయాణం అనేది మన జాతకంలో ఉంటుందంటారా? ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. విదేశ ప్రయాణం అనేది చాలామందికి కళ. ఆ కళను నెరవేర్చుకోవడం కోసం కొంతమంది చదువుతూ విదేశాలకు పోయే వాళ్ళు ఉంటారు ఉద్యోగాలు చేయడానికి. కొంతమంది చదువు కోసం పోయి అక్కడ చదవాలి, ఫారిన్లో చదివితే మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది, మంచి భవిష్యత్తు దొరుకుతుందని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు విదేశ ప్రయాణంలో. అయితే కొంతమంది కళ ఎలా ఉంటుందిరా అంటే ఇక్కడ ఉండి కూడా మనం జాబ్ని మన అక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు కూడా హోమ్ వర్క్ అంటారు దాన్ని. అక్కడి నుంచి కూడా ఇక్కడ చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారన్నమాట. ఆ విధంగా ఆ హోమ్ వర్క్ ద్వారా కూడా విదేశాలకు పోవాలి, అక్కడ పోయి కనీసం ఆ విదేశాల్లో అక్కడ మనం చేసి అక్కడి నుంచి ధనాన్ని సంపాదించేసి కుటుంబాన్ని అభివృద్ధి చెందాలనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఆలోచనలు అలా పెడుతుంటారు. అయితే ఈ విదేశ ప్రయాణం ఎలాంటిది అంటే లక్క తొక్కినట్టుగా ఉంటుంది. ఒక్కొక్కడు అదృష్టం ఎలా ఉంటుందిరా అంటే ఈ విదేశ పోవాలనుకునే వాళ్ళు కలలు కంటుంటారు కానీ పోలేరు. కొంతమంది అయితే అనుకోకుండానే వాళ్ళకి విదేశ ప్రయాణాలు సాగుతుంటాయి. అనుకోకుండా ఎవరికైనా సరే కోతికైనా గీత బాగుండాలంటారు. ఒక్కొక్కరికి అరిచేతిలో రాసి పెడతారు గీతని, ఒక్కొక్కరికి అయితే నుదుటిని రాసి పెడతారు. మనం ఏమీ చదువుకోకుండా కూడా విదేశాలకు పోయే వాళ్ళకి కూడా అవకాశాలు వస్తాయి. కొంతమంది చదివి డిగ్రీలు చేసి పెద్ద పెద్ద చదువులు చదివి వాళ్ళు విదేశాలు పోవాలనుకునే వాళ్ళు కూడా సంవత్సరాల తరబడి కూడా వాళ్ళు పోని పరిస్థితి అలాగనే పడి ఉంటారు. ఇక్కడే వాళ్ళ కళ నెరవేరట్లే. అలాంటి వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు మనం అందించే అవకాశం కూడా మనం కంపల్సరీగా విదేశాలు పోయే మాదిరి కూడా చేస్తుంటాం. ఆ విదేశాలు ఎలా ఉంటాయి అంటే పోయేది ఆడికి పోయిన తర్వాత మంచి జాబు, మంచి కంటెంట్ దొరుకుతుంది. దాన్ని బట్టి మనం వ్యాపారం కానీ లేకుంటే ఉద్యోగం కానీ చదువు పరంగా కానీ చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు చాలామంది రేర్గా ఉంటుంటారు కొంతమంది. అయితే దీంట్లో ఏంటంటే చదువు ఒకటే కాదు, దీనికి అదృష్ట బలం కూడా కలిసి రావాలి. ఈ అదృష్ట బలం కలిసి వస్తే కంపల్సరిగా చదువుకున్నా చదువు లేకపోయినా ఉద్యోగం చేసినా చేయకపోయినా అక్కడికి పోయే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఎటువంటి మనిషికైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు అక్కడికి పోయినాక వాళ్ళ అదృష్టాన్ని మనం పరీక్షించుకుంటాం. అదృష్టంతో పాటు తెలివితేటలు కూడా ఉపయోగించాలి ఆడికి పోయినాక. అలా కాదనుకుంటే మాత్రం జాబ్ చేస్తానని పోయినోడు అక్కడ ఒక వంట మాస్టర్గా చేయవచ్చు, ఒక ఇంట్లో పని మనిషిగా చేయవచ్చు. దాన్ని చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ నుంచి మేము విదేశాల్లో ఉన్నాం, అక్కడ చేస్తున్నాం, జాబ్ చేస్తున్నాం మా అబ్బాయి అని అంటారు. కానీ వాడు జాబ్ చేయడు, ఏదో ఒక పని చేసుకొని పోతున్నాడు. ఎందుకంటే ఆ జాబ్ దొరకదు. వాడికి ఆ క్వాలిఫికేషన్ బట్టి వాడి తెలివితేటలను బట్టి దొరికితే అదృష్టం, వాడికి దొరకకపోతే మాత్రం కంపల్సరీ ఏదో ఒకటి చేసుకొని బతకాలి. ఇంత దూరం వచ్చి మళ్ళీ తిరిగి పోలేంగా. మరి అక్కడ విదేశాల్లో మరి పోయినప్పుడు సంపాదన ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, మంచి జాబులు, మంచి ఒక ఉద్యోగాలు వచ్చిన తర్వాత అక్కడ చేసుకొని సంపాదించిన తర్వాత ఇక్కడి నుంచి కూడా తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి అక్కడ పోయి మంచి పెద్ద జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు లేదా హార్డ్వేర్ ఇంజనీరు లేకపోతే రకరకాల ఉద్యోగాలు అవన్నీ ఇలా చెప్పుకుంటుంటారు కొంతమంది. అయితే కొంతమంది నిజాయితీగా అక్కడ పోయి కష్టపడి సంపాదించి ఉద్యోగాన్ని నిలబెట్టుకుని రూపాయి మూట కట్టుకున్నవాడు కొంతమంది ఉంటే, కొంతమంది మాటలతో చెప్పేసి అక్కడికి పోయి బతికి చేసే ఉద్యోగం ఒకటి, చెప్పే మాట వేరు. అలా బతికే వాళ్ళు కూడా కొంతమంది అక్కడ బతుకుతుంటారు. ఇట్లాంటి వాళ్ళకు కూడా కొంతమందికి కళ ఇక్కడి నుంచి నెరవేరాలి, మాకు మేము ఉద్యోగం చేయాలి, విదేశాలు పోవాలి, అక్కడ పెద్ద పెద్ద దేశాలు వెళ్ళి లండను, అమెరికా, అప్రోడు ఇట్లా పోయి మేము కోయేటు ఇలా పోయి నిలబడాలనుకునే వాళ్ళు అనుకుంటారు. కొంతమంది అక్కడ పోయి ఇరుక్కొని అష్ట కష్టాలు పడి మనశ్శాంతి లేకుండా ఈ మధ్యలో సుమన్ టీవీలో కూడా కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు. సుమన్ టీవీ వాళ్ళు కొంతమంది ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా వాళ్ళ ఉద్యోగాల్లో చేసుకుంటామని పోయి అక్కడ ఓని ఏడుస్తూ కుటుంబం కోసం అరుదున ఇక్కడ పోగొట్టుకొని ఆడ పోగొట్టుకొని అన్ని తరాలుగా వాళ్ళకి నష్టమే జరిగిందే తప్ప ఎటువంటిది వాళ్ళకి మంచి జరగలే.
అటువంటి వాళ్ళకు కూడా మంచి పరిష్కారం అందిస్తాం మేము. ఒక ఉద్యోగం నుంచి పోయే వాళ్ళు ఉంటారు, ఆ ఉద్యోగం నుంచి జాబ్ దొరుకుతా దొరకదా, అక్కడికి పోతే అక్కడ ఉండేవాడు మనకి హెల్ప్ చేస్తాడా చేయడా అనేది మేము కంపల్సరిగా మేము ఒక పూజలో చూసి చెప్తాము. పోయే అవకాశం ఉంటే కంపల్సరిగా విధానంలో మీ యొక్క గతిస్థితులను బట్టి కంపల్సరిగా అక్కడ పోయి మీరు చేయగలుగుతారు అనేది కూడా మేము చెప్పగలుగుతాం. ఆ విధంగా కూడా మేము పరిష్కారం చేసి పంపించగలుగుతాం. అదేవిధంగా కొంతమందికి వీసాలు రావు, అక్కడ పోతానికి వీసా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎనదిరిగి వచ్చేస్తుంటారు కొంతమంది. ఇట్లా కొంతమందికి ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది గ్రీన్ కార్డు ద్వారా అక్కడ గ్రీన్ కార్డు దొరికితే అక్కడే నిలబడిపోతే రేపు భవిష్యత్తు పిల్లలు సంసారం కుటుంబం బాగుంటుంది. ఇక్కడ తల్లిదండ్రులంతా కష్టపడుతున్నారు, మేము అక్కడ నిలబడ్డామనుకో, మేము సంపాదించినామనుకో, దాన్ని బట్టి ఎన్ఆర్ఐ సంబంధం కూడా మాకు రావచ్చు ఇలా అనుకుని వాళ్ళు కూడా కొంతమంది ఆలోచించుకొని పోతుంటారు. అట్లా ఎన్ఆర్ఐ సంబంధం అనుకొని అక్కడ వేయి మనం మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకుని కూడా బొక్కబార్ల పడ్డలు కూడా ఉన్నారు అక్కడ చాలా వరకు. అలా కాదు, ఏది చేసినా ఉద్యోగము, చదువు, తెలివితేటలు ఇవన్నీ ఉపయోగించుకున్న వాడికే ఆ ఒక్క అవకాశం అక్కడ దొరుకుతుంది. ఆ అవకాశం దొరకాలంటే చదువు లేనివాడు కూడా ఇక్కడి నుంచి పోయే అవకాశం కూడా వాళ్ళకి అవకాశం దొరికేటట్టుగా మేము చేస్తాం. ఎలా చేస్తాంరా అంటే దాని విధి విధానాలు ఎలా ఉంటాయిరా అంటే ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియని ఎన్నుకునే వాళ్ళే తప్ప, ఆశపడే వాళ్ళే తప్ప, వద్దు అనుకునే వాళ్ళు అవకాశం దొరికితే అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అవకాశం దొరికితే దాన్ని ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి తప్ప దుర్వినియోగం చేసుకోకూడదు. అయితే ఈ యొక్క విదేశ ప్రయాణాల్లో కొంతమంది పోయిన వాళ్ళకు కూడా అక్కడ ఏది లేక మంచి అవకాశం, మంచి సంబంధాలు, మంచి ఉద్యోగం దొరకకోకుండా అక్కడ ఓను ఏడ్చే వాళ్ళే ఉన్నారు తప్ప బాధపడే వాళ్ళే ఉన్నారు. కానీ అక్కడ కంటికి కనపడకూడదు. వీళ్ళ బాధ ఏందిరా అంటే ఉద్యోగం చేస్తానన్న మాట నిజమే, కానీ ఏ ఉద్యోగం చేస్తున్నది ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం తెలియదు. ఏ పనులు చేస్తున్నారో ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. ఏమిటంటే మా అబ్బాయి అమెరికాలో ఉన్నారు, మా అమ్మాయి అమెరికాలో ఉంది, మంచి జాబ్ చేస్తుంది అనుకుంటారు. కానీ దాన్ని గుర్తించాలి. ముందు ఎలా గుర్తించాలి అంటే జాబు పరంగా పోయిన వాడికి ఒక పట్టుదలతో చేసే ఒక ప్రక్రియ దొరుకుతుంది. కొంతమంది చదువు పరంగా చదివి అక్కడ జాబును సంపాదించుకునే వాడికి టాలెంట్ పరంగా చేసేవాడు కొంతమంది ఉంటారు. కొంతమంది అయితే ధనాన్ని కొద్దిగా ఏర్పాటు చేసి అంటే లంచం కట్టుకొని అక్కడ జాబులు చేయాలి ఏదో ఒక రూపంలో చేసేవాళ్ళు ఉంటారు. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా వాడాడి అదృష్టం బాగుంటేనే వాడు పోయిన చోట ప్రతి చోట వాడికి ఆ లక్కు కనబడుతుంది. ఆ లక్కులో వాళ్ళకి మంచి అదృష్టం అనేది కూడుకుంటుంది. మనకి అనుకూలంగా వాళ్ళు సాధించి ఆ ఒక్క ప్రక్రియలో స్వాధీనం చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కొంతమంది అయితే మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని, ఆలోచనని మొత్తాన్ని పోగొట్టుకొని ఏడుస్తూ అక్కడి నుంచి తిరిగి వచ్చే పరిస్థితి లేకోకుండా కొంతవరకు డబ్బు ప్రక్రియలో బాధపడుతూ ఇక్కడ తల్లిదండ్రులు కూడా బాధపడుతూ నా కొడుకు దేశానికి పోయాడు సంపాదించుకుంటుండు, కానీ అలాంటి వాడికి ఒక బలమైన ప్రాబ్లం జరిగింది, అక్కడి నుంచి వాడు ఇక్కడికి రాలేకపోతున్నాడు, వాడిని ఏదో విధంగా రప్పించాలి అనుకునే వాళ్ళు కొంతమంది, కొన్ని ఇబ్బందులతో కొన్ని బాధలతో పడేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎటువంటి వాళ్ళకైనా సరే విదేశాలు ప్రయత్నాలకు ప్రతి ఒక్కరికి అదృష్టం బాగుండాలి, దాంతోపాటు వాడి దశ బాగుండాలి, విధానం బాగుండాలి. అలా ఉండే వాళ్ళకైతే కంపల్సరిగా వాళ్ళ పేరు బలాలను బట్టి జాతక చక్రం వేసి అంజనం వేసి చూస్తాం మేము. చూసి వీడు చేయగలుగుతాడా చేయలేడా, అక్కడ పోతే నిలబడగలుగుతాడా నిలబడలేడా, అక్కడ సాధన చేసుకొని వాడు ఖచ్చితంగా దాన్ని సాధించగలుగుతాడా సాధించలేడా, అది స్త్రీలో ఉండొచ్చు పురుషుల్లో ఉండొచ్చు, ఎవరికైనా సరే సంపూర్ణ భవిష్యత్తు మేము అందిస్తాం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదిస్తే ఈ కింద కనబడే కాంటాక్ట్ చేస్తే మీకు సరైన భవిష్యత్తు, సరైన మార్గం, సరైన విదేశ ప్రయాణాన్ని మీకు అందేటట్టుగా సంపూర్ణ భవిష్యత్తు అందిస్తామని సర్వే శైనా సుఖనో భవంతు, అష్టైశ్వర్యం, మనోసిద్ధి, ప్రాప్తిరస్తు కలిగేలాగా చేస్తాం. ఓం నమః శివాయ.